వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాయదుర్గం పట్టణంలోని సీతారామ కళ్యాణ మండపంలో వడ్డెల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో వడ్డెర్లు అందరూ టీడీపీ పార్టీ కోటు వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలని మరియు రాయదుర్గంలో మీ వెడ్డెళ్ల ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కోరడం జరిగింది. మీకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. నేను కూడా 15 సంవత్సరాలు జర్నలిస్టుగా రాజకీయాలను దగ్గరగా గమనించా. అనేక విశ్లేషణలు రాజకీయ పరంగా చేశాం. అవన్నీ వాస్తవాలకు చాలా దగ్గరగా ఉండేవి. అప్పట్లో 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న 1994 ప్రభంజనం ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. 1994 ఫలితాలు 2024లో పునరావృతం కాబోతా ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 40,000, 50,000, 60,000, 70,000 ఓట్ల మెజార్టీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతా ఉన్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో వచ్చి మీ గ్రామాల్లో పెత్తనం చేసే అవకాశం లేదు, ఎక్కడా కల్పించనని కూడా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. స్వయంగా మీ గ్రామంలో ఎవరికి పెన్షన్ ఇవ్వాలి, ఎవరికి ఇల్లు ఇవ్వాలి, ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఎవరికి సబ్సిడీ లోన్ ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు వేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవ్ కట్టాలి, ఏ గ్రామంలో హై స్కూల్ పెట్టాలి, ఏ గ్రామంలో స్కూల్లో సదుపాయాలు సమకూర్చాలనే విషయాన్ని పూర్తిగా గ్రామ నాయకత్వం నిర్ణయించిన మేరకే రేపు గవర్నమెంట్ లో పనులు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రేపు అభివృద్ధి నిర్ణేతలు మీరు, అభివృద్ధి మీ పల్లెల్లో అభివృద్ధి విధాతలు మీరే అవుతారు తప్ప వేరే వాళ్ళ యొక్క ఎక్కడ కూడా ఉండదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు లోను కావద్దండి. మీ గ్రామంలో మీరే పూర్తిగా అధికారాలు చెలాయించేది అవకాశం నేను కల్పిస్తా. అదే సందర్భంలో ఎవరైనా వాటిని దుర్వినియోగం చేస్తే జాగ్రత్తగా వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. వల్ల దాంట్లో ఎలాంటి మొహమాటము లేదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉంది. ఈరోజు దేశం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో దేశాన్ని ఒక అగ్రగామిగా అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరము పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. భారతదేశానికి ప్రపంచంలో ఇంత గొప్ప గౌరవం మునుపెన్నడూ లేవు. నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఏ దేశానికి పోయినా వేలు లక్షల మంది ప్రజలు హాజరవుతా ఉన్నారు. అట్లాగే ఆయనకు జేజేలు పలుకుతా ఉన్నారు.